ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనం చాలామంది మా ఇంటికి ఎంతో ధనం తీసుకొస్తున్నామండి, ఎంత తెచ్చినా కూడా ఇంట్లో నిలబట్టలేదు, ఏదో రూపాయలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అటువంటి వారికి చక్కనటువంటి చిన్న చిట్కా పరిష్కారం ఒకటి చెప్తూ ఉన్నాను. ఎవరైతే తన ధనం నిలవ ఉండట్లేదు అని అనుకున్నవారు చక్కగా ప్రతి శుక్రవారం కూడా ఆ స్త్రీ ఆ ఇంటి యజమానురాలు ప్రాతకాలంలో లేచి శుచిగా స్నానమాచరించి ఉతికిన వస్త్రాలు ధరించాలి. అయితే ముందుగా ఈ స్నానానికి ముందు శుభ్రంగా గది తుడుచుకుని గడపలకు శుభ్ర పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపకు రెండు వైపులా కూడా నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ వేసి చెరువు పక్కన పెట్టి తర్వాత స్త్రీ ఉతికిన వస్త్రాలు కట్టుకొని చక్కగా గాజులు వేసుకుని అలాగే పువ్వులు ధరించి కాటికి పెట్టుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని ఈ విధంగా గజలక్ష్మి పటాన్ని తెచ్చుకొని ఆ అమ్మవారి యొక్క పటానికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి సువాసన భరితమైన పువ్వులు, మల్లెపూలు కానీ జాజి పువ్వులు కానీ లేదా కనకాంబరాలు పువ్వులు కానీ ఇలాగ సువాసన భరితమైన కనకాంబరాలు వాసన రావు కాబట్టి కానీ అలంకరణకు బాగుంటాయి. అమ్మవారికి కనకాంబర పుష్పాలతోటి చక్కగా అమ్మవారికి ఆర్ఘ్యపాద్యాలు నియమపరకంగా ఆచరించి అమ్మవారికి నైవేద్యంగా పాలు బెల్లంతో కలిపినటువంటి బియ్యంతో వండిన అన్నం పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. ఇలాగ నివేదన చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు పంచహారతి అని ఉంటుంది. పంచహారతి అని 5 ఒత్తులు వేసినటువంటి దీపంతో సంబంధించినటువంటి హారతి ఉంటుంది. అమ్మవారికి అలా పంచహారతి ఇచ్చి చక్కగా కర్పూర హారతి ఇచ్చి చక్కగా మీకు వచ్చినటువంటి ఏదన్నా ఒక కీర్తన పాడి ఇలా చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మీరు పిల్లలకు కానీ లేదా ముత్తైదులకు కానీ ఇంకా ఎవరికైనా సరే మీరు 10 మందికి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇలాగ మీరు ప్రతి శుక్రవారము చక్కగా మరి ఈ యొక్క ఆచరణ చేస్తే మీకున్నటువంటి సకల దరిద్రం పోతుంది. చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరమై కూర్చుంటుంది. మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగిస్తుంది లక్ష్మీదేవి. చక్కగా మీరు ఆ శుక్రవారం రోజు అమ్మవారి పూజ అయిన తర్వాత సాంబ్రాణితో ధూపం వేసి ఆ ఇల్లు చుట్టూ మొత్తం అంతా చూపించండి. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నటువంటి ఎనర్జీ అంతా పోతుంది. చక్కగా మీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందరికీ కూడా ఆర్థిక ఇబ్బంది అనేది లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ చక్కనటువంటి సలహాను మీరు ఆచరించి ఆ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మరి ఈ కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కూడా మిమ్మల్ని రక్షించి కాపాడి మీకు అనంతమైనటువంటి సంపదలు కలగజేయాలని భావిస్తూ మరి లోకా సమస్త సుఖినో భవంతు.